తీన్మార్ మళ్ళీ కాదు భయ్య, తీటమార్ మళ్ళీకి మళ్ళీ ఉండాలి. ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉండాలి. ఈ గదన్నమాట ముచ్చట. మైక్ ఇస్తే ఖచ్చితంగా ఎదుటి మేకులు వచ్చేలాగా మాట్లాడతాడు. గేలు చేయడం, గెలుపుకోవడం, మళ్ళీ రివర్స్ గెలిపించుకోవడం, పదే ఇదే పని జరుగుతున్నది. మాట తీట తీశారు తాట. మంచం కంచమేమో కానీ వచ్చి దంచామన్నారు జాగృతి కార్యకర్తలు. విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్నకి ఒక సభలో మైక్ ఇచ్చి మాట్లాడమని చెప్పారు. ఇక బీసీల గురించి మాట్లాడుతుండు. అందులో మెయిన్ టాపిక్ వచ్చేసి బీసీల ఆర్డినెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. 42% బీసీలకి ఆర్డినెన్స్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అందులో కవితక్క సంబరాలు చేసుకున్నది వచ్చినందుకు. మరి కవితకి ఎందుకు సంబరాలు చేసుకున్నది? ఆమెకి ఏం సంబంధం? బీసీలకి ఆమెకి ఏం సంబంధం? బీసీలకి ఆమెకి ఎలాంటి సంబంధం లేదు. ఏమన్నా కంచంలో తిన్నదా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, వేరే సంబంధం ఉందని చెప్పేసి అక్కడ పనికిరాని పదము, అనుచిత వాక్యాలు చేయడం జరిగింది. దాని ద్వారా ఫీల్ అయిపోయి అయిపోయిన జాగృతి అభిమానులు, కవితక్క అభిమానులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి క్యూ న్యూస్ మీద దాడి చేయడం జరిగింది. ఇక మల్లన్నది ఎట్లుంటుంది అంటే గెలికించుకునే పద్ధతి ఉంటుంది. ఏది ఏమైనా తీన్మార్ మల్లన్న మాట్లాడిన విధానం మాత్రం చాలా 100% రాంగ్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే అతడు తప్పు చేస్తాడు, ఏదన్నా ఒక పార్టీకి రుద్దుతాడు, తప్పు చేస్తాడు, ఏదన్నా ఒక సంఘాలకు రుద్దుతాడు. ఇప్పుడు అతడు తప్పు చేసి బీసీ సంఘాలకి రుద్దడం జరుగుతుంది. ఇంకా బరాబర్ నేను మాట్లాడింది కరెక్ట్ అని చెప్పేసి వాదించడం జరుగుతుంది. అతడు చేసిన తప్పుకి మన్నించమని కూడా అతడు కనీసం సారీ కూడా అడగలేని పరిస్థితిలో ఉన్నాడు. నిజంగా అతడు చేసింది 100% రాంగ్ అని చెప్పాలి. తీన్మార్ మల్లన్న ఇక మైకు పెట్టుకుంటాడు, ఒక స్క్రీన్ పెట్టుకుంటాడు, పక్కన ఒక భజన గాని పెట్టుకుంటాడు. ఇక నాన్ స్టాప్ పంచులతోటి వెటకారం, మొత్తం ఫుల్ ఒళ్ళంతా ఎటకారం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మాటలు ఇట్లా తీట మాటలు మాట్లాడినప్పుడే మంచి తాట తీస్తారు జనాలు వచ్చి. నిజంగా ఈసారి కూడా క్యూ న్యూస్ని బద్దలు కొట్టిరు, అద్దాలని బద్దలు కొట్టిరని చెప్పొచ్చు. ఇక్కడ ఈ ఘర్షణలో ఏదైతే ఘర్షణ జరిగిందో అప్పుడు ఎమ్మెల్సీ కాబట్టి అతనికి ఉన్న గన్మేను గాల్లో కాల్పు కూడా జరగడం జరిగింది. ఇక నయం ఎవరికి ఎలాంటి హాని మాత్రం జరగలేని చెప్పొచ్చు. బ్లడ్ మాత్రం ఆఫీస్ అంతా మొత్తం చుట్టుముట్టిపోయిందని చెప్పాలి. నిజంగా తీన్మార్ మల్లన్న ఉన్న చోట ఉండడు. ఎప్పుడు న్యూస్లో ఉండాలనుకుంటాడు, ట్రెండింగ్లో ఉండాలనుకుంటాడు. ప్రతి ఒక్కరిని గెలికించుకుంటాడు. మనోడి లక్షణాలు అట్లుంటాయి. నిజంగా తీన్మార్ మల్లన్న వాక్యాలు చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి మాట్లాడింది కవితక్క మీద 100% రాంగ్ అని చెప్పాలి. అండ్ ఈసారి ఎన్నోసార్లు అతని మీద చాలా కేసులు ఉన్నాయి. చాలాసార్లు వల్గర్గా మాట్లాడతాడు. ఎట్లా పడితే అట్లా మా నోటికి వచ్చి నేను మాట్లాడుతూ ఉంటాడు. ఇక నాకే నోరు ఉందని చెప్పేసి ఊరి మీద పడతాడు. ఊరు వాళ్ళంతా వచ్చేసి మళ్ళీ తీన్మార్ మల్లన్న మీద పడతాడు. గిదే రిపీటు. తిడతాడు, తిట్టించుకుంటాడు, గెలికించుకుంటాడు, రిపీటు అనే మాదిరిగా ఇక ఉన్నది తీన్మార్ మల్లన్న పరిస్థితి చూస్తూ ఉంటాయి. ఇక తీన్మార్ మల్లన్న గోడ మీద బయలుక నిజం మాట్లాడుతాడు. తర్వాత ఊసర వేలు లెక్క రంగులు మార్చుకుంటా, పార్టీలు మార్చుకుంటూ ఉంటూ ఉంటాడు. ఇక ప్రతి క్షణం మనోడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడు అనేది, ఎవరి మీద పడతాడు అనేది అంత చిక్కని విధ ఉంటుంది. వాళ్ళతోటే ఉంటాడు, వాళ్ళకే వెన్నుపోటు వేస్తాడు. ఈ యొక్క పార్టీలో తిరుగుతాడు. అందులో రుసుగులన్నీ ఏదైతే తప్పులన్నీ పట్టుకొని వస్తాడో మళ్ళీ తెల్లారి న్యూస్ చదువుతూనే ఉంటాడు. ఇక గట్లుంటుంది మనోడు. సెటిల్మెంట్ కింగ్, సెటిలర్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఛాయ పైసలకు అడుక్కున్న తీన్మార్ మల్లన్న ఇప్పుడు కోట్లకు ఎగబడి కోటు సంపాదిస్తుండు. ఎమ్మెల్సీ పదవి కూడా కొట్టి పడేసని చెప్పాలి. ఎక్కని పార్టీ లేదు, తిరగని పార్టీ లేదని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరితోటి క్లోజ్గానే ఉంటాడు. వాళ్ళ లొసుగులన్నీ తీసుకుంటాడు, వాళ్ళనే బెదిరించి మరి పైసలు లాగేసుకుంటాడు. ఇక మనోడి మాటలలో తోపు అని చెప్పాలి. మాటలతోటి అగ్గి రాజు చేస్తాడని చెప్పొచ్చు. మాటల మాంత్రికుడు తీన్మార్ మల్లన్నకి అప్పుడప్పుడు ఇట్లా సన్మానాలు కూడా తప్పదని చెప్పొచ్చు. జర్నలిస్టు ముసుగు వేసుకొని రాజకీయ స్వలాభం కోసం, సొంత లబ్ధి కోసం ఎన్నో కోట్లకి ఎగబడి సంపాదించుకొని, ఎన్నో సెటిల్మెంట్లు చేసుకొని ఎవ్వరి బడా నాయకులని గెలుకుతూ ఈరోజు ప్రజెంట్ ట్రెండింగ్లో క్యూ న్యూస్ని నడిపించుకుంటూ ముందుకు పోతున్న మల్లన్న నిజంగా మాటల మాంత్రికుడు అని చెప్పాలి. మాటలతోటి కోట్లు సంపాదించవచ్చు అని మల్లన్న నిరూపించని చెప్పొచ్చు. అండ్ ఎదుటోని స్నేహం చేసి తర్వాత వెన్నుపోటేసి గాయం చేసి ప్రతి దాన్ని తిమ్మిని బమ్మి చేయగలడు, బమ్మిని తిమ్మి చేయగలడు. అలాంటి వ్యక్తి నిజంగా ఎంతసేపు వార్తల్లో ఉంటాడు, జైలుకి వెళ్ళాడు, అన్ని రకాలుగా ట్రై చేశాడు, ప్రతి ఒక్క పార్టీని తిరిగాడు, చివరికి ఎమ్మెల్సీ పదవిని సాధించని చెప్పొచ్చు. అండ్ అవసరాల కోసం ఆ పార్టీలను వాడుకొని వాటిని మళ్ళీ గాడులతో పోలుస్తాడు. ఆ ప్రజల్లోకి వెళ్ళి నా దగ్గర ఏం లేదని పైసలు అడుక్కున్నాడు. తర్వాత ఇప్పుడు పైసా కూడబెట్టి ఇక మాటలో కూడా తేడాలు వచ్చేస్తున్నాయి. బలుపు అనేది చాలా పెరిగిందని చెప్పొచ్చు. ఇక పక్కన భజన క్యాండిడేట్ని పెట్టుకొని
ఒక స్క్రీన్ పెట్టుకొని ఒక మైక్ పెట్టుకొని ఎదుటోడికి మేకులు గుచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా తీన్మార్ మల్లన్న ఈరోజు తీటమార్ మల్లన్న లెక్క మాట్లాడని చెప్పొచ్చు. ఏదో ఒక రోజు, ప్రతిరోజు నీది కాదు మల్లన్న, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వచ్చి నిన్ను కూడా ఎత్తి పొడుస్తాడు. ఎంతసేపు ఎదుటోని గెలికడమే కాదు, నిన్ను గెలికే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకైనా మంచిది కాస్త చూస్తూ నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నిజంగా తీన్మార్ వార్తలతో ఫేమస్ అయ్యిండు. తర్వాత కేసీఆర్ని టార్గెట్ చేసి కేసీఆర్ మీద వరుసగా డైలీ వీడియోలు పెడుతూ కేసీఆర్ గవర్నమెంట్ మీద డైలీ వీడియోలు పెడుతూ ఫేమస్ అయ్యిండు. తర్వాత ఫేమస్ కాస్త కరెక్ట్గా వాడుకున్నాడు. వేరే అపోజిట్ పార్టీ కాడికి పోయిండు, కాంగ్రెస్లో చేరిండు, బీజేపీలో చేరిండు, ఆయన నెక్స్ట్ జైలుకి వెళ్ళిండు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్సీ అయ్యిండు. తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్నే వ్యతిరేకించాడు. ఇట్లా ప్రతి ఒక్కరితోటి స్నేహం చేస్తాడు, వాళ్ళతో వెన్నంటూ తిరుగుతాడు, తర్వాత వెన్నుపోటు వేస్తాడు. తర్వాత అతడి స్వలాభం కోసం ఎంత దూరమైనా దిగజారుతాడు. తమ్మిని బిమ్మి చేస్తాడు, బిమ్మిని తమ్మి చేస్తాడు. నిజంగా తప్పును ఒప్పును చేస్తాడు, ఒప్పు తప్పు చేస్తాడు. మాటకారి, మాటలతో కోటలు గడుతూ కోటు సంపాదిస్తూ ఈరోజు తప్పుల మీద తప్పు చేస్తూ పోతున్నాడు, ప్రతి ఒక్కరిని గెలుపుకుంటూ పోతున్నాడు. ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ప్రజలకు ఎప్పుడు హానికరమే కానీ ఉపయోగం మాత్రం ఉండదు. ప్రశ్నిస్తున్న పేరుతోటి ఎప్పుడు తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటాడు. నిజంగా అతడు వార్తలు చదువుతున్నా లేకపోతే సొంత స్వలాభం కోసం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వార్తలు చదువుతాడా అనే విషయం మాత్రం ఖచ్చితంగా మనం గమనించాల్సిన పరిస్థితి ఉన్నది. జర్నలిస్టు ముసుగులో, రాజకీయ ముసుగులో సొంత స్వలాభం కోసం ప్రజల్ని, రాజకీయ సంఘాలని, రాజకీయ పార్టీలని వాడుకుంటూ తెలంగాణలో మల్లన్న ఒక్కడు మాత్రమే అతి దిగజారిపోయిందని చెప్పొచ్చు. న్యూస్ ఛానళ్ళ పేరుతోటి కూడా ఒక పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు తమిళని పెట్టుకుంటా, ఇష్టం వచ్చిన వల్గర్ లాంగ్వేజ్ తోటి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడో ఏదో ఒక రోజు ఎదుటోడు కూడా మండుతుంది. వాళ్ళ పవర్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ చూపిస్తారు. మొన్న కూడా కేటీఆర్ని మహా న్యూస్ వాళ్ళు గెలిపితే ఇట్లా సంబంధాలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, హీరోయిన్లకి లింకులు కట్టుకుంటూ పిచ్చి పిచ్చి తమిళని పెట్టి గెలిపితే మహా న్యూస్ మీద కూడా రాళ్ళ దాడి చేసి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడేమో క్యూ న్యూస్ మీద కూడా దాడి చేసి మల్లన్న వాక్యాలకి నిరసనని వాళ్ళు చెప్తున్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నారు భయ్య. ఎందుకైనా ఇలాంటి మాటలు కావచ్చు, అనుచిత వాక్యాలు కావచ్చు, ఎదుటోని రెచ్చగొట్టి గెలికించుకునే వ్యాపారాలు బంద్ చేసుకుంటే నిజంగా సక్రమంగా ఎవరి పని వాళ్ళు సాగుతున్నట్టు చూసుకోవాలి. నిజంగా ఎంత పడితే అంత మాటలు, నాలుక ఉంది కదని చెప్పేసి ఈ పనికిరాని మాటలు మాట్లాడి, తీట మాటలు మాట్లాడి ఇట్లా తాటాలు తీపించుకోవడం అవసరమా? తీన్మార్ వలన నువ్వు కూడా ఖచ్చితంగా నీ టాలెంట్ కొంచెం తగ్గించుకోవాలి. ఎదుటివాడిని గెలకడం బంద్ చేసుకుంటే నిన్ను కూడా ఎవరు గెలకరు. వార్తలు చెప్పుకో, న్యూస్ చదువుకో, నువ్వు రాజకీయంలో ఎదుగు. అంతేగాని ఇట్లా అవమానించే మాటలు, అవమానకరమైన మాటలు, అదుపు లేని మాటలు మాట్లాడి ఇలా గుద్దులు పడే పని మాత్రం బంద్ చేయాలని చెప్పేసి నా యొక్క మనవి. తెలంగాణలో అన్ని పార్టీలను తిరిగేసి అన్ని సంఘాలను తిరిగి కులాలని, మతాలని అన్ని రాజకీయ స్వలాభం కోసం వాడుకొని ఇప్పుడు ముందున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న అని చెప్పాలి. జర్నలిజాన్ని వాడుకుంటాడు, జనాలని వాడుకుంటాడు, పార్టీలను వాడుకుంటాడు, కులాలని, మతాలని. ఇప్పుడేం బీసీ సంఘాలు అంటూ నేను బీసీ అనుకుంటా, బీసీ సంఘాలను ముందుకేసుకొని పోతుండు. ఇప్పుడు కూడా అతడు చేసిన తప్పుని ఒప్పుకోవడం లేదు. తాను తప్పు చేస్తాడు, బీసీ సంఘాలకి ఇప్పుడు రుద్దుతున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నా, బీసీ సంఘాలు ఎవ్వరు కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. నువ్వు తప్పు చేసి బీసీ సంఘాలకు రుద్దుతున్నావు. 100% నువ్వు చేసేది రాంగ్. వలన ఖచ్చితంగా ఇప్పటికైనా సారీ చెప్పు. చూసి ఇలాంటి అనుచిత వాక్యాలు కావచ్చు, ఏదైతే పనికి మాలిన మాటలని కొంచెం తగ్గించుకొని నువ్వు ఏదైనా జనాలకు సేవ చేసేది ఉంటే చేసుకోవాలని మా యొక్క మనవి. నిజంగా నువ్వు మారాలి. మళ్ళీ ఒకప్పుడు తీన్మార్ మల్లన్నకు ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.